ఒక 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని చెప్పేసి 2550 సీట్లకు కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితో 17 మెడికల్ కాలేజీలను కూడా తీసుకొని రావాలని చెప్పేసి తీసుకొని రావడం, అప్పుడే ఒక 5 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసేసి కూడా విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి, నంద్యాల ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసేసి ఏలూరు అప్పటికే ప్రారంభించి 750 సీట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీసుకొని వచ్చేసి 2550 మెడికల్ సీట్లు కూడా తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉండే ప్రభుత్వం నాయకత్వంలో ఉండే ప్రభుత్వం నిన్నటి రోజున క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు, అంటే ఇంకా ఆ రోజు 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించినాడు కాబట్టి కాకుండా 12లో 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పనులు చేయడం చాలా దారుణమైనది. దీన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఉన్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్న నారాయణ గారు కావచ్చు, చైతన్య, ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడానికే, దారిదత్తం చేయడానికే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో కూడా 10 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, దానిలో కూడా పూర్తిగా అయిపోయింది కూడా పులివెందుల మెడికల్ కాలేజ్ అనేది కూడా పూర్తిగా అయిపోయి గత అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభోత్సవానికి నోచుకోవాల్సిన దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేయము, ఈ సంవత్సరం నడపమని చెప్పడం చాలా కూడా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు వెంటనే దీన్ని ఏదైతే నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారో ప్రైవేట్ మెడికల్ కాలేజీని తీసుకొని రావాలా, పీపీపీ విధానం తీసుకున్నారో దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి, అటువంటి ఆలోచనే చేయకూడదని చెప్పేసి, కేవలం ఆ రోజు గతంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే మెడికల్ కాలేజీలకు ఏ ఊర్లో ఏ జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తుందో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండేటట్టు కూడా చేయాలని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈరోజు కేవలం నీ వందిగాములకు మేలు చేకూర్చడానికి, నీ కుటుంబ సభ్యులకు మేలు చేకూర్చడానికి, నీ క్యాబినెట్లో ఉండే నారాయణ లాంటి వారు మీకు బంధువులకు, మీ స్నేహితులకు, మీ పార్టీలో ఉండే వారికి మాత్రమే మేలు చేయించుకోవడానికే ఈరోజు పీపీపీ విధానంలో కూడా తీసుకొని రావడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. కూడా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకోకపోతే, ఎందుకంటే ఈరోజు 2550 ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా, ఎందుకంటే 2019 వరకు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండేది. అది కూడా 2185 సీట్లు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండేదాన్ని అదనంగా 2550 సీట్లు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొని రావడం, ఈ 17 కాలేజీలు, దాంట్లో 10 కాలేజీలు ఇప్పుడు పీపీపీ విధానంలో చేయడం, పూర్తిగా కూడా అయిపోయిన దాన్ని ఖర్చు పెట్టి దానికి తీసుకొని రావడం. మన జిల్లాలో కూడా పెనుగొండ దాంట్లో కూడా చాలా ఖర్చు పెట్టారు. నాకు తెలిసేంతవరకు 2nd ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా కూడా బిల్డింగ్ కూడా అయిపోయింది. అటువంటి కాలేజీల దాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ పనులు చేయడం చాలా దారుణంగా కూడా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా, ఒకప్పుడు వైద్యం అనేది కూడా చాలామంది ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ వైద్యం అనేది కూడా పేదలకు, మధ్యతరగతి వారికి అందనప్పుడు మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశమంతా కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కాదు,